మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తక్షణం స్పందించి నగరంలో కుక్కలు కోతులు భిక్షాటన చేసేవారి బెడద నుంచి రాజమహేంద్రవరం ప్రజలను రక్షించాలని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి కార్పొరేషన్ స్పందనలో అధికారులకు వినతి పత్రం అందజేశారు. అనంతరం అక్కడ టీకే విశ్వేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో భిక్షాటన చేయడాన్ని నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసిందని, అలాగే సుప్రీంకోర్టు కుక్కలను కట్టడి చేసి జనావాస ప్రాంతాల్లో కుక్కలు పందులు ఆవులు తిరగకుండా చూడాలని ఆదేశాలు ఇచ్చారని, వాటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2027లో రాజమహేంద్రవరంలో గోదావరి నదికి పుష్కరాలు జరగబోతున్నాయని, ఇప్పటి నుండి కుక్కల పందుల కోతుల బిచ్చగాళ్ల బెడద నివారించకపోతే వచ్చే భక్తులు కూడా భయపడతారని, అందువల్ల మున్సిపల్ కమిషనర్ చర్యలు తీసుకోవాలని కోరారు. పిసిసి మాజీ సెక్రటరీ బెజవాడ రంగా, జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్న మురళీకృష్ణ, ఎస్సీ సెల్ చైర్మన్ బత్తిన చంద్రరావు, జిల్లా డాక్టర్స్ సెల్ చైర్మన్ డాక్టర్ రాజశేఖర్, కిషోర్ కుమార్ జైన్, సురేష్, సతీష్, వెంకట్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో స్పందన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గారికి ఆయన లేకపోవటం వల్ల అడిషనల్ కమిషనర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందండి. ఈ రిప్రజెంటేషన్లో ముఖ్యంగా దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, మన రాజమండ్రి నగరానికి 2027లో పుష్కరాలు వస్తున్నాయి. కేవలం సంవత్సరాల టైం ఉంది. ఈ పుష్కరాలకి కుక్కలు పెడదా, పందులు పెడదా, కోతులు పెడదా ఉండకూడదని చెప్పి మరి ఏదైతే సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, ప్రజా జీవనం ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కుక్కలు పందులు కోతులు ఇటువంటి ఏవి ఉండకుండా చూడమని చెప్పి మొన్ననే సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ ముష్టివాళ్ళ బాధ ఎక్కువగా ఉంది ఈ రాష్ట్రంలో అని చెప్పి ముష్టివాళ్ళు ఎవరో కూడా అడుక్కోవడానికి వీలు లేదని చెప్పి ఒక జీవో ఆయన కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పటికీ, అలాగే మన చంద్రబాబు నాయుడు గారు జీవో ఇచ్చినప్పటికీ కూడా ఈ మున్సిపల్ కమిషనర్ గారు కానివ్వండి, ఈ మున్సిపల్ ఆఫీసులో స్టాఫ్ కానీ దాన్ని కేర్లెస్గా తీసి అవతల పడేస్తున్నారు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆర్డర్ లెక్కలేదు వీళ్ళకి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా గవర్నమెంట్ ఇచ్చిన జీవో కూడా లెక్కలేదు వీళ్ళకి. వీళ్ళు ఈవేళ రాజమండ్రిలో ఈ మన మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ఎన్జిఓ హోమ్ దగ్గర నుంచి విశ్వేశ్వర ఆలయం దగ్గర దాకా కొన్ని వందల మంది ముష్టివాళ్ళు ఉన్నారు. ఈ ముష్టివాళ్ళని ఎవరిని కూడా వీళ్ళు కంట్రోల్ చేయడానికి ప్రయత్నమే చేయట్లేదు. కనీసం వాళ్ళు తీసుకెళ్ళి జీవకారుణ సంఘం రిహాబిలిటేషన్లో సెంటర్లో పెడదామనే ఆలోచన కూడా చేయట్లేదు.